మల్లారెడ్డి అయినా ఓవైసీ అయినా అందరికీ ఒకటే రూల్ అంటున్నారు ఆయన. విద్యార్థులు రోడ్డున పడకూడదన్నదే తమ ఆలోచన అంటూ కూడా చెప్పుకొచ్చారు రంగనాథ్. అకాడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకోవడం విద్యార్థులకు నష్టం చేకూరుస్తుందన్నారు ఆయన. అక్రమ కట్టడాలైతే తొలగించేందుకు టైం ఇస్తామన్నారు. వాళ్లకు వాళ్ళుగా కూల్చకపోతే రంగంలోకి హైడ్రా దిగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. రైట్, ఇదే అంశానికి సంబంధించి రంగనాథ్ మాట్లాడారు. ఏ నేపథ్యంలో మాట్లాడారంటే కనుక ఇటు బీజేపీ కార్పొరేటర్లు వెళ్ళి రంగనాథ్ని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడారు. ఇంతకీ ఆయన ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. లోకల్ వచ్చినా కూడా అందరం కోఆపరేట్ చేస్తాం సార్. అన్ని ఫైల్స్ ఇస్తాము. అన్ని సిటీ లోపల ఉన్న ఉన్నాము, నగరేష్ వాళ్ళు ఉన్న ఉన్నాము. చంపాపేట, మూలాది, అచ్చి కూడా నేను మనుషుల మీద వచ్చారు. నేను మల్కాజ్గిరి. మేము రాజకీయాలు ఏముండదండి. మీరు మీ వాళ్ళు చాలా మంది బీజేపీ వాళ్ళు ఇచ్చిందని ఈ విషయంలో మనం అక్కడ కుక్కట్పల్లి వెళ్ళాము. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. సతీష్ ఎవరు ఉన్నారు ఆయన అక్కడ లోకల్, అక్కడ నిజాంపేట అక్కడికి వెళ్తే సో అట్లా మీరు పిలిచారు, మీ దగ్గరికి వచ్చినాము. సో రాజకీయాలు ఏమున్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తాము. చేసినప్పుడు అక్కడ ఇష్యూ రైట్ రాగానే చూస్తాం. బట్ దాంట్లో మెరిట్స్ కొన్ని ఎట్లా అనేది దాన్ని కొంత మనం ఇష్యూ బట్టి చూసి చిన్నవాళ్ళు పేదవాళ్ళు అదే సపోజ్ పబ్లిక్ యూటిలిటీ ఉంటుంది. సపోజ్ అక్కడ ఏదో ఒక స్కూల్ తెచ్చారు. స్కూల్ తెచ్చినప్పుడు దానికి జాగ్రత్త పోతాం. స్కూల్స్ కానీ పిల్లల సంగతి తెలుసుకుంటే పర్వాలేదు, దాన్ని ప్రాపర్గా వెళ్ళాలి. బట్ చాలా ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ సేమ్ లైక్ కాలేజ్ ఉంది, ఒక కాలేజ్ నడుస్తుంది, వాళ్ళ బొబ్బర్లో వచ్చాడు. బట్ కాలేజీకి వెళ్ళి కుడతాం అనుకోండి. కుడితే కనుక రేపు సపోజ్ వస్తే మల్లారెడ్డి కాలేజ్ అని, మల్లారెడ్డి కాలేజ్, ఓవైసీ కాలేజ్, వాళ్ళు మీద వస్తారు. అంటే అనేది హైడ్రా అనేది రేపు రాజకీయ చర్యలో బాగోదలుచుకోలేదు. మీరు ఏమంటున్నారు? ఓవైసీ మీద మేము వస్తలేము సార్. ఓవైసీ చెరువులో కట్టింది కాబట్టి కూర్చోండి అంటున్నాం. బీజేపీ కూర్చోండి. ఖచ్చితంగా రేపు అది ఎవరైనా ఓవైసీ అయినా రేపు ఇంకెవరైనా ఎవరు అక్కడ మల్లారెడ్డి అయినా ఎవరైనా మేము చూసేది అక్కడ చూడం పిల్లల భవిష్యత్తు చూస్తాం. అది చూసి వాళ్ళకి కొంత టైం ఇస్తాం. టైం ఇచ్చి ఆ పిల్లలకి వాళ్ళకి అకాడమిక్ ఇయర్ ఇస్తాం. రేపు కొద్ది వీళ్ళు చేసింది తప్పైండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. వీళ్ళని మీద పోయి మనం చేసినప్పుడు రేపు పిల్లలంతా కూడా రేపు ఒక్కడి మీద పడి రేపు కాలేజీలో రేపు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయిందంటే ఇంపార్టెంట్ డెఫినెట్ గా. బట్ దానికన్నా ఇంపార్టెంట్ పిల్లల భవిష్యత్తు. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తాం. టైం ఇస్తాము. టైం ఇచ్చి వాళ్ళకి ఆ టైం లోపల చేసేటట్టు చేస్తాం. సార్ కొన్ని స్థలాలు కొన్ని చెరువులలో ఏమైంది సార్, గతంలో పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్. పట్టాలు ఇచ్చిన దాన్ని గుమ్మరుకు దావాలో మీకు అర్థం ఏంటండి సార్? గుమ్మరుకు దావాల దాంట్లో మేము డిమాండ్ చేసినాం. సో అక్కడేమి అక్కడ వాళ్ళంతా పార్టీలకు అతీతంగానే వెళ్ళి చేసినాం. అన్ని పార్టీలు ఉన్నాయి. పొద్దు అయింది, ఇప్పటికి చేసిన దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళది అయింది, కాంగ్రెస్ వాళ్ళది అయింది, అన్ని అయింది. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ ఉంటుంది. ఓవైసీ మెడికల్ కాలేజ్ చెరువులు ఉన్నాయి సార్. మల్లారెడ్డి కట్టినా, పల్లరాజేశ్వరి కట్టినా, ఓవైసీ కట్టినా ఈ ధర్మచత్రం మీద పిల్లలకి ఫ్రీగా ఇస్తారు. వీళ్ళు టోటల్ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తారు. పేరుకు కాలేజీలో పేరు పెట్టుకొని 100% నేను మీకు ఎందుకు ఇస్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా ఎఫ్టీలో వచ్చినాయి. వాళ్ళు ధర్మసత్రం అయినా కానీ ఉండకూడదు. సో వాళ్ళు ఏం చేసినా కానీ కూడా రిజర్వ్స్ చూపించాలి. బట్ దానికి పిల్లల భవిష్యత్తు ఒకటి ఆలోచించాలి. చాలా మంది అంటే ఎన్నో అయినప్పుడు కొంచెం ఇంకో చిన్న ఇష్యూ సార్. గవర్నమెంట్ ఇంతకుముందు చెరువు ల్యాండ్ పట్టాలు ఇచ్చింది. వాళ్ళు ఎప్పటి నుంచి సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. అంటే మొన్న మా పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారికి ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. అట్లాంటి వాటి మీద మీరు ఎట్లా చర్యలు తీసుకుంటారు సార్? గవర్నమెంటే చెరువు ల్యాండ్ లో పట్టాలు ఇచ్చింది. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి కూడా మీరు నోటీసులు ఇచ్చారని చెప్పి హైడ్రా నుంచి వచ్చినాయి. అన్వాల్ ఒకటి అట్లాంటి సేఫ్ కదా సార్? పేదవాళ్ళు చిన్నవాళ్ళకి వాళ్ళ మీద వెళ్ళనే ఎవరు వెళ్ళినా కానీ కూడా ఊరుకోవాలి. అదొకటే ఇప్పుడు ఇది చేస్తాం. లేక్స్ అండ్ పార్క్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కేబీఆర్ పార్క్ ఇస్ నేషనల్ పార్క్ అండ్ జస్టిస్ నరసింహారెడ్డి గారు కూడా రాశారు. అది యాక్చువల్లీ దాని కేబీఆర్ పార్క్ సరౌండింగ్స్ లో కూడా మనకి కన్స్ట్రక్షన్స్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ 21 ఫ్లోర్ 25 ఫ్లోర్ మంత్లీ కన్స్ట్రక్షన్స్ కానీ ఎకోసిస్టమ్ జోన్ స్పేస్ లో పర్మిషన్ లేదు. నేను బట్ ఇక మొత్తం మీరు ఆల్ అండ్ సండే అన్ని తెచ్చేసి మాకు పెట్టాలి. ఇప్పుడు ఎకో సెన్సిటివ్ జోను లేకపోతే ఎక్కడో పొల్యూషన్ అన్ని తగ్గిస్తారు.
రైట్, అది హైడ్రా కమిషనర్ రంగనాథ్ బీజేపీ కార్పొరేటర్లతో మాట్లాడినప్పుడు ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించారు. మరి ముఖ్యంగా విద్యార్థుల అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకూడదనే నేపథ్యంలోనే మేము ఆలోచిస్తున్నామంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ఏం చేయబోతోంది ఇప్పుడు హైడ్రా అనేది అంశానికి సంబంధించి మాత్రం ఆ క్వశ్చన్ మార్క్ రైస్ అవుతోంది. తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. మధు, రీసెంట్గా అంటే కొద్దిసేపటి క్రితం రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సెన్సేషన్గా మారాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యార్థుల అకాడమిక్ ఇయర్ని దృష్టిలో పెట్టుకొని మేము కూల్చివేతలకు సంబంధించి ఆలోచిస్తున్నాం, ఆ తర్వాత వాటికి సంబంధించి ఆలోచిస్తామంటే చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఆగిందనుకోవాలా, లేకపోతే పూర్తిగా ఈ అంశాన్ని పక్కకు పెట్టే ధోరణిలో ఉందనుకోవచ్చా? ఎగ్జాక్ట్ నిజంగానే ఇది రాష్ట్ర వ్యాప్త చర్చకు తావిచ్చింది ఓవైసీ కాలేజ్. ఎందుకంటే చెరువు మధ్యలో కట్టినటువంటి కాలేజీ మొత్తం మా చుట్టుపక్కల మొత్తం చదువు చేసి చెరువు మధ్యలో కట్టినటువంటి కాలేజ్ కావడం పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. హైడ్రా విడుదల చేసినటువంటి శాటిలైట్ ఇమేజెస్ గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది కాలేజ్ కట్టిన తర్వాత అనేటువంటిది అఫీషియల్ వాళ్ళు విడుదల చేసినటువంటి ఫోటోలతో చాలా స్పష్టం అవుతా ఉంది. ఇది అక్రమ నిర్మాణం, అక్రమ కట్టడం అనేటువంటిది. కేవలం ఓవైసీ బ్రదర్స్ కి సంబంధించి ఇవి మాత్రమే లేవు అక్రమ కట్టడాలు. ఫాతిమా కాలేజ్ ఒక్కటే కాదు, ఈ తలకం చెరువులో ఉన్నటువంటి బండ్లగూడలో ఒక్కటే కాదు, ఇంకా చాలా ఏరియాల్లో చెరువులు పూడ్చి ఎఫ్టీఏలు బఫర్ జోన్ లో వారు నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో కూడా నిర్మాణాలు చేపట్టారు. వర్క్ ప్లాంట్స్ లో కూడా నిర్మాణాలు చేపట్టారు. వాటన్నిటినీ కూల్చాలనేటువంటి డిమాండ్ బీజేపీ చేస్తా ఉంది, సోషల్ మీడియాలో కూడా వస్తా ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఈయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతం చంద్రాయణగుట్టలో ఉన్నటువంటి ఆ చెరువుకు సంబంధించి అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది, విద్యార్థులు డిస్టర్బ్ అవుతారు. ఎందుకంటే కేజీ టు పీజీ నడుస్తా ఉంది, అందులో పీజీ వరకు విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాటిని వెంటనే కూల్చేస్తే హాఫ్ ఇయర్ లాస్ అవుతా ఉంది. వాళ్ళ గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. కాకపోతే అప్పటి వరకు వారిని వేరే దగ్గరికి తరలించి వాళ్ళే అక్రమ నిర్మాణాలు అయితే కట్టారో ఓవైసీ బ్రదర్స్ వాళ్ళే కూల్చాలి అనేటువంటి ఒక డిమాండ్ ని ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముందు పెట్టారు. ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ కోర్టులోకి ఈయన పూల్ చేసి వదిలేశారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. మొన్ననేమో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడారు, నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు, ఒకరికంటే ఒకరు ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మధు, అకాడమిక్ ఇయర్ అంటే కదా కేజీ టు పీజీ అనుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్ డిఫరెన్స్ అనేది ఉంటుంటుంది, అందరికీ ఒక్కసారిగా అయ్యే అవకాశం ఉండదు. సో ఇటువంటి నేపథ్యంలో ఏం ఆలోచిస్తోంది హైడ్రా? ఎగ్జాక్ట్లీ నిజంగానే కాస్త డిఫెన్స్ మోడ్ లోనే వెళ్తా ఉంది హైడ్రా ప్రస్తుతం. ఎందుకంటే ఆల్రెడీ ఎక్విప్మెంట్ ఉండి అంతా యథావిధిగా మొదటి వరకు కమర్షియల్ ఇచ్చినటువంటి కన్వెన్షన్ కి ఎలాంటి నోటీసులు లేకుండా, హెచ్చరికలు లేకుండా ఉదయం పూట యంత్రాలు అక్కడికి తరలించి కూల్చివేత యంత్రాలను సిబ్బందిని తరలించి ధనాదాన్ని కూల్చి పాడేస్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓవైసీ బ్రదర్స్ అసదుద్దీన్ ఓవైసీ రెస్పాండ్ అయ్యి అల్టిమేటం జారీ చేశాడు. ప్రభుత్వ భూములు అసలు అవి కూల్చాలి, మొదటగా జిహెచ్ఎంసీ ఆఫీసు, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్ కూల్చాలంటూ ఉల్టా కౌంటర్ ఇచ్చారు. ఇటు నుంచి ప్రభుత్వ పెద్దల నుంచి